కవిత మరి కేసీఆర్ కూతురు గారాల పట్టి అమ్ము విడుదలైన సంతోషమా మీకు? తెలంగాణ కదా ఆయన ఒక్కనికేనా? అదే తెలంగాణ బిడ్డ బతుకమ్మ జాగృతి అధ్యక్షురాలు మీ అంతు చూస్తా కేసీఆర్ తెలంగాణ బిడ్డ, తెలంగాణ తల్లి కూడా ఏముంది, తెలంగాణ తల్లి, తెలంగాణ దొంగ బల్లి. తెలంగాణ కాదు, తెలంగాణ దొంగ బల్లి. కవిత రిలీజ్ అయిన సంతోషమా? తెలంగాణ దొంగ బల్లి, తెలంగాణ ముచ్చు. అంటే దేశంలో ప్రజాస్వామ్యంలో సంతోషం అంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. రిలీజ్ కావాలా? కవిత రిలీజ్ అయింది కదా, వాళ్ళకు యావజ్జీవపడాలి. న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. గెలిచింది. నువ్వు ముద్దావా ఇప్పుడు, నువ్వు దొంగవా ఇప్పుడు? ఏంది వాళ్ళు చెప్పుకుంటున్నా? నువ్వు దొంగవే, నువ్వు ముద్దావే. తీర్పు కాదు కదా, బెయిలిచ్చిన వాళ్ళంతా అయినరా? ధర్మమే గెలిచింది అంటుందిగా. వాళ్ళ అభిమానులు అందరూ చెప్తారు ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది. ఇగో కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చినట్టు. రావణాసురుని పక్క ఉంటే రాక్షసులు కూడా చెప్తారు మా వీరుడు సూడు అని చెప్పేసి. ఇప్పుడు సిగ్గుండాల 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని ప్రజలు ఉమ్మి నాకి 500 కోట్ల ఇల్లు, లక్షల కోట్లు, విదేశాల్లో మొత్తం హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీల పార్ట్నర్షిప్, షేర్స్, ఎవరికి? వీళ్ళందరికీ కేసీఆర్ కు లక్షల కోట్లు ఇవే కదా. ఎక్కడ నీకు కనిపిస్తాయా? నీకు నాకు కనిపిస్తాయి అవునా? మల్టీనేషనల్ కంపెనీ షేర్స్ ఇస్తాయి, నీకే అడగ కనిపిస్తాయి? నీకు బినాం పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీ చూసినండి మొత్తం. అన్నావు కదా ఇవాళ కేసీఆర్ దగ్గరున్న వాళ్ళ యొక్క డైరెక్టర్స్ ఉంటారు, కంపెనీ డైరెక్టర్ మొత్తం తీసుకోండి. ఒక 4 సంవత్సరాల మీద ఆ డైరెక్టర్స్ ఎంతమంది ఆడుండి కదా. ఎవరు మన కేసీఆర్ అన్న కొడుకు ఉండి చూడారు, సంతోషం అంటాడు. వాని కాటం రూమ్లో ఇస్త్రీ డబ్బులు లేకుండా మా పిల్లలు ఇచ్చారు. మా క్లాస్మేట్ అట పిల్లాడు. మీరు ఇన్ని విమర్శిస్తారు కదా, అది ఇస్త్రీ డబ్బులు లేడు వేల కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీతోని బీఆర్ఎస్ ఒప్పందం అయ్యారు కాబట్టి కవితను విడుదల చేసిర్రు. ఓయా నువ్వు చూడు, విన్నారా మీరు? మీ దాకా వచ్చిందా? అంటే కలిసిపోయారా? కేసీఆర్ మోడీ కలిసిపోయారా? బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిందా? కమలం పువ్వు గులాబీ పువ్వు కలిసిపోయినాయా అనేది అడుగుతున్నారు. ఎట్లా కలిసిపోతుంది? కోర్టు చట్టం బెయిల్ ఇచ్చింది. ఇది బీజేపీతో ఎట్లా బెయిల్ ఇస్తుంది? ఇంకోటి చట్టం కోర్టు ఎన్నోసార్లు రమ్మంటే ఏం రాలే, తప్పించుకుంది. ఎన్నోసార్లు రమ్మంటే రప్పించుకుంది. అదే బీజేపీ చదువు మెడల్ పెట్టి గుంజుకొని నెట్టేస్తుంది. బీజేపీ చదువు పని కాదు. 4 సార్లు 5 సార్లు మొత్తం ప్రధానం చేసింది. అది ఒకటి మైపాల్ గారు. ఇవాళ కేసీఆర్ కానీ తర్వాత చంద్రబాబు కానీ తర్వాత జగన్ కానీ అక్కడ అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్న కానీ వీళ్ళందరూ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి? వీళ్ళందరూ ఏ పార్టీ యొక్క మొక్కలు? కాంగ్రెస్ పార్టీ మొక్కలు. అంతేగా. ఎప్పుడైనా వీళ్ళు అయ్యే అవకాశం ఛాన్స్ ఉంటుంది, కుటుంబ పార్టీ అవే ఛాన్స్ ఉంటుంది. అసలు ఈ యొక్క కవిత విడుదల కావడానికి బీజేపీ ఎటువంటి సపోర్ట్ చేయలేదంటారా? బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుందండి? గతంలో మాజీ అన్నావు కదా రేవంత్ రెడ్డి అంటే కదా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి కదా, వాళ్ళ చిట్టాలు మొత్తం తెలుసు. నువ్వు విమర్శించడం, ఇష్టం వచ్చిన లక్షల కోట్లు దోసుకోరని విమర్శించడం, భూములు ఆస్తులు అంతస్తులు తర్వాత ఎన్నో సంపాదించుకోరని చెప్పినావు. నువ్వు అన్ని ఎవిడెన్స్ నీకు నేను చెప్పినావు కదా. నీకు అందుకనే ఓటేశ్వరు ప్రజలు. ఎందుకు ఓటేశ్వరు? రేవంత్ రెడ్డి నీకు ఎందుకు ఓటేశ్వరు? కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని జైలు వేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఈడీ ఢిల్లీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అధికారులు అవుతుంది, సంస్థ అవుతుంది, అతను జైలు వేసినాయి. మరి వీళ్ళని జైలు వేయాలిగా నువ్వు. ఇప్పుడు ఎవరు వీళ్ళ జైలు లేదంటే కేసీఆర్ని జైలు వేస్తలేవు, కేటీఆర్ని జైలు వేస్తలేవు. వేయాలనే ప్రజలు నీకు ఓటేశారా? ఓటేయలేదా? కేసీఆర్ నువ్వు కూడా అంటే అనుమానం లేదా? జైలు వేయాలిగా. తొక్కాలంటే కూడా పండు పెట్టి తొక్కాలి అన్నాడు కదా. మరి ఈయన జైలు వేయలేదంటే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనట, మరి బీజేపీ కేసీఆర్ ఒకటేనట. వీళ్ళు వేయాలి కదా. నిజంగా రేవంత్ రెడ్డి అదంటారు నేను. వాళ్ళ భూముల ఆస్తులను పంచాలి, కేసీఆర్ ఆస్తుల్ని పంచాలి. కవిత జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇక ఫైనల్గా చెప్పండి. వడ్డీతో సహా చెల్లిస్తా, అంతు తేలుస్తా అంటుంది. ఎవరు చేస్తుందట అన్న? నాకు తెలిసి బీజేపీని అన్నది అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు ఆమె జైలుకి పోయింది. బీజేపీ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వమే ఈడీ అంత తెలుస్తా అని చెప్పేసి వడ్డీతో సహా చెల్లిస్తా. రేవంత్ రెడ్డి అనదు. మరి రేవంత్ రెడ్డి బాగా తిట్టింది ఏమని? సంబంధం లేదు. అరే ఆయన కూడా జైలుకి పోవాలి కదా. రేవంత్ రెడ్డి కూడా బీజేపీని అన్నట్టే వస్తుంది అన్న. అంతు తేలుస్తా అంటుంది. అంతంటే ఏంది అసలు? ఏమంటారు? దొంగ అని అంటున్నది. వడ్డీతో సహా చెల్లిస్తా అంటుంది. అరే ప్రజలు చెల్లించాలి, సిగ్గు లేదు. ఇంకా ఒక్క ఎంపీ కూడా గెలిపోయారు. ఒకడు కూడా నీ ఇష్టం వచ్చి తిడతాండ్రి, నీ పక్క ఉంటే ఇష్టం వచ్చి తిడతాండ్రి. ఎంత మంది తిడతాను పిల్ల, వాళ్ళే వడ్డీతో చెల్లించారు ప్రజలే. తెలంగాణ ఇంకా వడ్డీ కాదు, ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా సిగ్గుచాడు మన ప్రజాస్వామ్యంలో.